హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. చాలా మిస్ అవుతున్నారు కదా దోస్తులు అత్త సావిత్రమ్మ సిరీస్ని. నాకు ఈ స్టోరీ అంటే చాలా ఇష్టం దోస్తులు, నేను మిస్ అవుతున్నాను. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 21తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 21లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి దోస్తులు, సిరీస్ ఇష్టం అంటారు కానీ లైక్స్ మాత్రం అసలే చేయట్లేదు. ఎందుకు దోస్తులు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నయ్య, ఏంటి సంగతి? మస్తు సంతోషంగా ఉన్నావు. నా కొడుకు పెళ్లి కాబోతోంది. నీ కొడుక? నా అల్లునికి? అవును. ఏమంటున్నావు అన్నయ్య? మన విన్ను గురించేనా మాట్లాడేది? మన విన్ను గురించే. వినయ్కి పెళ్లి సెటిల్ అయినట్టే. పెళ్లి జరగబోతోంది. అబ్బా అబ్బా, మా అన్నయ్య గింత హ్యాపీగా ఉండడు ఎప్పుడు చూడలే నేను. థ్యాంక్ యూ. మరి నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి, నీ సంతోషంగా ఉన్నావు కాబట్టి నాకు ఇప్పుడు ఒకటి ఇయ్యాలే మాట. ఏం మాట? ముందు మాట ఇస్తున్నావా లేదా చెప్పు. ఒట్టేసి ఒక మాట, ఇయ్యకుండా ఒక మాట చెప్పడు మా అయ్య గారు. కరెక్ట్ చెప్పినావు సుగునా. తెచ్చుకున్నా, నువ్వెందుకు వచ్చినావు మధ్యలకు? నువ్వు ఒట్టేయన్నా. సరే, ఈ సంతోషకరమైన సమయంలో మా చెల్లెమ్మకి నేను మాటిస్తున్నాను. నీ కోరిక ఏంటో చెప్పు. ఈ ఇంట్లో నాకు హక్కు ఉన్నదా లేదా? ఉంది. ఎంత హక్కు ఉంది? సగం నాది, సగం నీది. అంతేనా? అంతే కదా. మళ్ళీ పెళ్ళం వచ్చి బుసబుసానంగా నేను పుసుపుస్తానవు కదా. నేనెందుకంట? నాన్న ఇచ్చిన ఆస్తి ఎంత పెరిగిందో అందులో సగం నీది, సగం నాది. విన్ను సంపాదించుకునేది మాత్రం విన్నుదే. వినయ్ గురించి అంటలేనన్నయ్య, నీ ఆస్తి గురించి చెప్పు. నా ఆస్తి మన ఇద్దరిది, చేరు సగం. ఇప్పుడు నాకెవరన్నా పిల్లలు పుడితే ఆ ఆస్తి నా కొడుకే వస్తుంది కదా. గీకు ఇప్పుడు పిల్లలు ఎట్లా పుడతారమ్మా? పొరకే పుడితే అతనికి చెందుతుంది. మళ్ళీ గిట్ట పెళ్లి ఏమని అడుగుతావా ఏందమ్మా మీ అన్నను? పెళ్లి చేయమంటున్నావా? కొంపదీసి వినయ్ సార్ పెళ్లిలా ఈమె పెళ్లి కూడా ఏమంటాందేమో సారు. జాగ్రత్త, మాట ఎందుకు ఇస్తా అన్నారు? ఇంకెందుకే, మా అన్న నేనేది అడిగినా కాదనడు. నేనేది అడుగుతా అది ఇస్తాడు. అంతే కదన్నా? అంతే అంతే. నాకు ఎట్లాగో మొగుడు లేడు, పిల్లలు కూడా లేరు. అట్లా ఎందుకంటావు చెల్లెమ్మ? మన విన్ను విద్య లేరా? విద్యమేమో గాని వినయ్ బాబు అయితే తల్లి లెక్కనే చూసుకుంటాడు. నా విన్ను నా కొడుకే కాదనా, కానీ వన్ పేర్లో వచ్చినాక అది నన్ను చూస్తుందో చూడదో. అదే నేను ఇప్పుడు ఒకరిని దత్తత తీసుకున్నా అనుకో, నాకు హక్కు ఉంటుంది. కొడుకు మీద, నా కోడల మీద హక్కు ఉంటుంది. అంటే ఏందమ్మా మధ్యలో వరకే చెప్పేది? ఏంటి మంగ తయారు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒక బాబును దత్తత తీసుకుందాం అనుకుంటున్నా అన్నయ్య. బాబును పెంచాలంటే ఎన్ని చెయ్యాలో చెప్పు. వాడికి పంపాలి, చదువు చెప్పాలి, పెళ్లి వేయాలి, ఇన్ని కథలుంటాయి. అంత చిన్న బాబుని కాదు, పెళ్లిడికి వచ్చిన బాబును దత్తత తీసుకుంటా. ఇప్పుడు గీ వయసుకు గివన్నీ అవసరమా అమ్మ నీకు? ఏడ పని పాడలేదు, సర్వపిండి వచ్చిన తిందురు రాండ్రి. నీకు బాగా అవుతుంది కానీ పోవే పో. నాకిప్పుడు అరిసెలు తినబుద్ధి అవుతుంది, చేయిపోవే. అరిసెలా? పోదానికి మస్తు టైం పడుతుంది. బియ్యం నానబెట్టాలి, పిండి పట్టియాలో కథలు పడాలి. ఇప్పుడు కావు, రేపు అవుతాయి. నువ్వు ఇప్పుడు మొదలు పెడితే రేపు అవుతాయి. నడు మొదలు పెట్టిపో. మీ అన్నయ్య పోతాండు, పోకు పోకన్నా. నీ అమ్మ అన్నా, నేను చెప్పేది నువ్వు చెప్పు చెల్లెమ్మ. నేను దత్తత తీసుకుంటా అనిపించుకుడు అయినా నువ్వు అవన్నీ కార్యక్రమాలు చేపియు. ఇప్పుడు కార్యక్రమాలు అవన్నీ ఎవరు ఫాలో అవుతున్నారు చెప్పు. గవర్నమెంట్ ఆఫీస్కి పోయి తీసుకొని వద్దాం అంతే. అన్నది గవ్వే, లేకపోతే ఉయ్యాలే చూపుతావేంది కొడుకును? నాకు రేపే మంచి రోజున్నది, రేపే కావాలి. అంగట్లకు అమ్మ దొరుకుతారు పిల్లగాళ్ళు, పోయి పట్టుకొచ్చుకో. ఏంటి చెల్లెమ్మ నువ్వు? రేపంటే ఎలా కుదురుతుంది చెప్పు? అబ్బాయే కావాలంటున్నావు. అనాథాశ్రమంకి వెళ్ళాలి, ఎంత టైం పడుతుందో. అసలు అబ్బాయిలు ఇస్తారో ఇవ్వరో. అమ్మాయిలు తీసుకోమంటే ఆడి కోడు అవసరం లేదు కానీ ఇక్కడనే రెడీగా ఉన్నాడు. వాళ్ళు మా బావని దత్తత తీసుకుంటావా అమ్మ? ఎవరు చెల్లెమ్మ? మన విక్రమ్ వచ్చిండు కదా అన్నయ్య, నాకు విక్రమ్ అంటే మస్తు ఇష్టం. దానికి నేను తల్లిని అయిదాం అనుకుంటున్నా. సంతోషం, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బో, గిన్నేళ్లకు గింత మంచి ఉపాయం ఆలోచించిందమ్మ. నీకు కూడా ఇష్టమేనా అవి? మరి
విక్రమ్ బాబు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేనే లేరు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా చచ్చిపోయిండ్రు. ఒంటరిగా ఉన్నాడు పాపం. తీసుకోండి తీసుకోండి, మంచిగా ఆలోచించిండ్రు. ఏమంటావన్నయ్య? నాకైతే ఇష్టమే. ఆ, నీకు ఇష్టమా నీ పెళ్ళానికి ఇష్టమా అని నేను అడగలే అన్నయ్య. నేను దత్తత తీసుకుంటానా అన్ని ఏపీ ఆఫీసులా అని చెప్తానా. అలాగే, వాడితో మాట్లాడావా? మాట్లాడదాంపా. కొంచెం టైం ఇయ్యే. నాకు రేపు మంచి రోజు ఉన్నది, రేపు కావాలి గంతే. హో, సరే పద. మీరు ఎంత మంచోళ్ళమ్మా, నిజంగా మస్తు మంచి పని చేయబోతున్నారు. పాపం నా కొడుకు వచ్చినప్పుడల్లా ఆయనకి ఎటు పోవన్నో అర్థమైతలేదే. మన ఇంటికి వస్తాడు, ఆ భార్యది తిడుతుంది సావిత్రి బిత్తరిది. తిట్టంగానే పాపం హోటల్కి పోయి ఉంటాడు. ఇప్పుడు కూడా ముఖం అంతా ఎట్లెట్లనో పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడు, నేను దత్తత తీసుకున్నాక ఎవరు పొమ్మంటారో వాళ్ళ సంగతి చెప్తా. మంచి శాస్తి చేసిండ్రు మీరు అమ్మకు. లేకపోతే పాపం అనాథాన్ని కూడా చూడది. ఎంత మంచోడు పిల్లగాడు, ఏమనడు. అయినా ఎట్లా చూస్తుంది. అగో బాబా చిండు. అత్త, ఫుల్ హ్యాపీ ఉన్నట్టున్నావు. ఏంటి సంగతి? నాకు పిల్లలు లేరు కదరా, నేను అనాథనైతిని. ఎందుకత్తా అలా అంటావు? మేమందరం లేమా? నాకు నువ్వున్నావురా. నేను నిన్ను దత్తత తీసుకుందాం అనుకుంటానా, ఏమంటావు? ఏంటి వినయ్? నాకు తెలుసురా, అత్త నాతో ఎప్పుడో చెప్పింది. దానికి నువ్వంటే చాలా ఇష్టం. ఏడకరా నాన్న, నువ్వు నన్ను ఎప్పట్లెక్కనే అత్తానే విలువు. నేను నిన్ను కొడుకు లెక్క చూసుకుంటా. నేను నీకు తల్లిని, సరేనా? ఎందుకత్తా నా మీద ఇంత ప్రేమ చూపిస్తావు? నాకు విన్ను, నువ్వు, మీకోసం ఏదైనా చేస్తాను నేను. ఏడకు. ఇవి ఆనంద బాష్పాలత్తా. లేరా నాన్నలే, ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించద్దిగా. నువ్వు ఈయనే ఉందామనుకుంటున్నావట కదా, అమెరికాకు పోవట కదా. ఇక ఇది మన ఇల్లు, అర్థమైందా? విన్నుకి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది. నిన్నెవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పు. మీ అందరికీ ఏమిచ్చినా రుణం తీర్చుకోగలను. ఏ లేవు ఏమో. బీ హ్యాపీరా. ఇన్ఫ్యాక్ట్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అత్త దత్తత తీసుకుంటే నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావు కదరా. వీ కెన్ లివ్ లైక్ బ్రదర్స్. లవ్ యూ రా. లవ్ యూ టూ విన్ను. ఇప్పుడు హోటల్కి వెళ్తానంటావా? నువ్వు వెళ్తే నేను వెళ్తాను. నేను కూడా పోతా నా కొడుకుతోటి. నేను కూడా అత్త మా మంగమ్మతోటి. మా చెల్లెమ్మతోటి నేను కూడా వస్తా. అత్త, నీ కొడుకు పెళ్లి చూపులంట. అవును, నాకు చెప్పిండాడు మొన్ననే. మరి ఇంకేందిరా, రేపే అన్నావు కదా? అవునత్త, రేపే రమ్మన్నారు. మరి విన్ను పెళ్లి కూడా ఇప్పుడే చేస్తే అయిపోతుంది. డాడీ, ఒక బొమ్మను చూసి వచ్చాంరా. మమ్మీ నేను ఫిక్స్ అయిపోయాం, కానీ నా కోడలని. నీకు నచ్చుతుంది చూడు. డాడీ, ఇప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకండి ప్లీజ్. సరే సరే, రేపు ఆఫీస్కి పోయి దత్తత తీసుకున్నాక అటునుంచి అటు మనం పెళ్లి చూపులకు పోదాం. నేను కూడా రావచ్చు అమ్మా. నువ్వు గట వస్తే ఇక్కడ వంటలు ఎవరు చేస్తారే? నేను వచ్చేసరికి అన్ని పెసలు చేసి పెట్టు. రేపు పార్టీ. పార్టీ అంటే మంచిగా బయట పోయి తింటారు. అన్ని నాతోటి చేపిస్తారు ఇంట్లో. బయట అస్సలు తినొద్దు, మంచిది కాదు ఆరోగ్యానికి. అబ్బా, ఈ బంగమ్మనైతే బయట అస్సలకి తిననట్టు చేస్తుంది. ఎప్పుడు బయట తింటది. బయట బయట పోనీయని, ఇంట్లో కూడా పోనీయని. నీ మాటలకేంది కానీ. సరేనారా? సరే అత్త. అత్త అని పిలుస్తావేంద్రా? అమ్మ అని పిలువు. వాడు చిన్నప్పటి నుంచి నన్ను అత్త అనే పిలుస్తాడు. పిల్లని అట్లనే. అని పెళ్ళాం వచ్చినాక అమ్మ అని పిలిపించుకుంటా. ఏమంటావురా? నీ ఇష్టం అత్త. సరే మరి, నేను అట్లా పోయి ఫ్రెండ్స్ని కలిసి వస్తా. రేపు ఎట్లనో ఏం సంగతో డీటెయిల్స్ అనుకుంటా. ఓకే డాడ్. రావే, గులాబ్ జామున్ లేదు పా. ఈ అమ్మకైతే సంతోషం వచ్చినా బాధ వచ్చినా నన్ను చంపుతుంది. విన్ను, అంకుల్కి చెప్పలేదారా? చెప్పలేదురా. ఎందుకు లేట్ చేస్తున్నావు? అంకుల్కి విషయం చెప్పేయచ్చు కదా. ఏమోరా, డాడీ పైన నాకు నమ్మకం లేదు. మమ్మీ ఏదంటే అదే అంటాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? చేసుకుంటే తననే చేసుకుంటానురా, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. నువ్వు ఇలాగే ఉండిపోతావు ఓకే. మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? అంటే నీకోసం ఆ అమ్మాయి వెయిట్ చేయదా? నాది వన్ సైడ్ లవ్రా. అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? లేదు. ఏంట్రా నువ్వు అసలు అమ్మాయికి హింట్ ఇచ్చావారా? హింట్ ఇస్తున్నానని అనుకుంటున్నాను రా. నీకేమనిపిస్తోంది ఆ అమ్మాయిని చూస్తుంటే? నువ్వంటే ఇష్టమేనా తనకి? నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు, కానీ అప్పుడప్పుడు తన చూపులు ఎలా చూస్తుందంటే నన్ను మింగేస్తున్నట్టు చూస్తుందిరా. తన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుందిరా. కానీ అదేంటో మరి
ప్రేమో కాదో నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజైతే ఆఫీస్కి రానని చెప్పానా, అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. తనకెలా తెలుస్తుందిరా? నువ్వు ప్రపోజ్ చేస్తే కదా తెలిసేది. టైం రావాలి కదరా. ఊరికే అలా వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? రేయ్, నిన్నిష్టపడని వాళ్ళు ఎవరుంటారా? ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను ఒప్పిస్తాను తనని. ఛీ, ఒప్పిస్తావా? తప్పేముందిరా, నీ గురించి చెప్తాను. వద్దురా, నాకు అలా ఇష్టం లేదు. తనకు తానుగా నన్ను ఇష్టపడితేనే. పిచ్చారా నీకేమన్నా? నన్ను ముందు ప్రపోజ్ చేయి, చూద్దాం. చేస్తానురా, కొంచెం టైం కావాలి. తనకి నా మీద కోపం రాదు. ఇదంతా చేసింది దీనికోసమని కోపడితేను. హో, సరే, టేక్ యూర్ ఓన్ టైం. విక్రమ్ అన్నయ్య, చెల్లెమ్మా. అత్త నిన్ను దత్త తీసుకుంటోందంట కదా, చాలా హ్యాపీగా ఉందన్నయ్య. థ్యాంక్ యూ విద్య. అమ్మ తీసుకుంటే బాగుండు, అప్పుడు మనం ముగ్గురం అయ్యే వాళ్ళం. ఇప్పుడు అలాగే అనుకో. అంతే, అలాగే అనుకుంటాను. విద్దు, ఏదో చెప్పాలన్నావు. చెప్తానన్నయ్య, ముందు మమ్మీకి చెప్పి తర్వాత నీకు చెప్తాను. ఓకే. ఏంటి? నీకెందుకు అన్నయ్య? వికీకి చెప్తావు కానీ నాకు చెప్పవా? నీకు ఇలాంటివి నచ్చవు. చెప్తే ఏం చేస్తావో ఏంటో, నేను నీకు అస్సలు చెప్పను. ఏయ్, ఏం విషయాలు ఇస్తున్నావు? చూసావా వికన్న ఎలా అంటున్నాడో? ఏంట్రా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీకు తెలీదురా, అది పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. చూడన్నయ్య ఎలా అంటున్నాడో. ఏం చేయదులేరా, నేను చూసుకుంటాను. అసలు అది ఏం చేస్తుందో తెలియట్లేదురా. 2 రోజుల నుంచి అసలు కాలేజ్కి వెళ్ళలేదంట. మరి ఎక్కడికి వెళ్ళింది అన్నట్టు? పోనీలేరా. పార్టీకి వెళ్ళానన్నయ్య, మమ్మీతో చెప్పాను కూడా. ఆంటీతో చెప్పానంటోంది కదా, వదిలే. ఇవాల్టి రోజుల్లో ఆడపిల్లల పరిస్థితి ఏం బాగాలేదురా. బయట నైట్ పార్టీలకని అటు ఇటు వెళ్తోంది. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇద్దు, నైట్ పార్టీలకు వెళ్ళడం అవసరమా? సారీ అన్నయ్య, ఇంకోసారి వెళ్ళనులే, ఇదే లాస్ట్ టైం. సరే, లాస్ట్ టైం అంటున్నావు కాబట్టి విడిచిపెడుతున్నాను. డేలో అయితే పక్కా వెళ్తాను. మళ్ళీ చూడు ఎలా పారిపోతుందో. డేలో వెళ్తే ఏమవుతుంది లేరా, మన డ్రైవర్నిచ్చే కదా పంపిస్తాం. డ్రైవర్లను కూడా నమ్మడానికి లేదురా. వీళ్ళది తెలిసి తెలియని వయసు, మోసపోతారేమో అని భయం. మన ఇద్దరం ఉన్నాం కదరా దానికి. ఏం కాదులే. మా అత్త మధు వాళ్ళ అమ్మ కూడా ఇలాగే ఆలోచిస్తుందేమో నాలాగా. ఆడపిల్లలు మోసపోతారని తనని అంత కంట్రోల్ చేస్తుంది. తల్లి బాధ్యత తల్లి చేస్తుంది. మధు, ఏమైంది మధు? కాల్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వెళ్తే ఏమంటుందో వాళ్ళమ్మ. నైట్ అలా వాళ్ళ ఇంటి ముందు వాకింగ్కి వెళ్తాను. ఒక్కసారైనా తనని చూడొచ్చు కదా. ఏంటి మధు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలేదు నువ్వు. నువ్వు చేస్తావేమోనని చాలా ఎదురు చూశాను. అసలు ఆఫీస్ లేదని మెసేజ్ పెడితే దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. ఏం జరుగుతోంది? ఈరోజు శంకరయ్య రాలేదా? రాలేదు సార్. ఈరోజు ఎవరు రానన్నారు కదా. మరి నువ్వొచ్చావు? నేను ఊరికనే అలా కూర్చోడానికి వచ్చాను. శంకరయ్యతోటి రోజు ఇలా మాట్లాడుతున్నాం కానీ అతను నా బంధువు అవుతాడు అనుకోలేదు. బంధువా? శంకరయ్య మీ బంధువులా? ఇంతకుముందు కాదు, ఇప్పుడు. శంకరయ్య వాళ్ళ అక్క కూతురు ఇక్కడే ఉంటుందట. అక్క కూతురా? వాళ్ళ అక్క బావ యుఎస్లో ఉంటాడని చెప్తాడు కదా. అవును, వాళ్ళ కూతురే ఇప్పుడు మా కోడలు. నిన్న వెళ్ళి చూసొచ్చాము. కుందనపు బొమ్మలాగా ఉంది అమ్మాయి. తను మా కోడలని ఫిక్స్ అయిపోయాం. అంత బాగుంది. ఏం వినయం, ఏం వినయం, ఏం మర్యాద, ఏం మర్యాద. అబ్బబ్బబ్బబ్బా, ఈ కాలంలో అట్లాంటి అమ్మాయిలే దొరకరు అసలు. అరే, శంకరయ్య కూడా వచ్చేసిండు. ఇవాళ ఏందో విచిత్రం, ఎవరు రాననుకుంటే వచ్చేసినాం. నేను రానని చెప్పాను కదా. ఇక మనం బంధువులమైన మనం తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రావాలా అని ఉండే. నా అక్క కూతురికి ఇంత మంచి అబ్బాయి దొరుకుతాడు అనుకోలేదు. నేననుకున్నానా కుందనపు బొమ్మ దొరుకుతుందని నా కొడుక్కి. కూర్చో విజయ్, శంకరయ్యతో మాట్లాడాలి. అటువైపు కూర్చో. ఇప్పుడు నేను నీకేమైతా, నువ్వు నాకేమైతావు? నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళాలి. సరే సరే విజయ్, వెళ్ళు. ఏదో బాధలో ఉన్నట్టున్నావు పాపం. వెళ్ళు వెళ్ళు. అయితే ఇప్పుడు నేను నీకేమైతా? నీ కూతురు అయితే నువ్వు ఏం కూడా అయ్యేవాడివి. మీ అక్క కూతురు కాబట్టి అరే మన ఇద్దరం అన్నతమ్ములం అవుతున్నాం.
నేనన్నని నువ్వు తమ్ముడివి. మా పిల్ల అని కాదు కానీ మా అక్క కూతురు చాలా మంచిది. ఈ ప్రేమలు గీమలు వ్యవహారాలు ఇలాంటివి ఏమీ లేవు. స్వచ్ఛమైన మనసు కలది. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉంటారు. తనకి ఇష్టం లేదు, ఇండియా అంటేనే ఇష్టం. అందుకే చేసుకుంటే ఇక్కడ అబ్బాయిని చేసుకోవాలని పట్టుబట్టింది. కోపంతో వాళ్ళు వెళ్ళిపోయారు. నా కోడలు అదృష్టవంతురాలు. ఇంత మంచి సంబంధం దొరికింది. లేదు లేదు, నా కొడుకే అదృష్టవంతుడు. మేమందరం అదృష్టవంతులం. మరి సంబంధం ఖాయం చేసుకున్నాక పార్టీ చేసుకుందాం మనిద్దరం. ఖాయమైనట్టే కదా. సావిత్రమ్మ చెప్పిపోయింది. పూలు పళ్ళు చీర కూడా పెట్టించింది. అవునా, నాకీ విషయం తెలీదే. సావిత్రమ్మ ఫాస్ట్, నువ్వు స్లో మరి. నా కొడుకు మాత్రం చాలా ఫాస్ట్ రోయ్. నా మేనకోడలు ఇంకా ఇంకా ఫాస్టు. ఆ అబ్బాయి ఏంది ఇట్లా చేస్తున్నాడు? తండ్రికి చెప్పలేడు. నా కూతుర్ని ప్రేమిస్తున్నానన్నాడు. ఫోన్లు ఇచ్చాడు, కంపెనీలో జాబ్లు ఇచ్చాడు. మళ్ళీ వేరొక అమ్మాయిని చూసొచ్చాడా? అంటే నా కూతుర్ని మోసం చేస్తున్నాడా? నా కూతుర్ని ఇంకేం చేయలేదు కదా. నా భార్య సత్య కరెక్ట్గా ఆలోచిస్తుంది. ఏ పని కూడా తనకి తెలియకుండా చేయొద్దు. నా భార్య ఇప్పుడు అలా చేయకపోతే నా కూతురు పరిస్థితి ఏమయ్యేది? మొహం మీద డబ్బులు పడేసి చేతులు దులుపుకునేవాళ్ళు. సత్య, మంచి పని చేశావు. మన తాహతుకు మించిన వాళ్ళని ఎప్పుడు మనం కోరుకోవద్దు. కరెక్ట్గా ఆలోచించావు. నా కూతుర్ని నన్ను కాపాడావు. థ్యాంక్ యూ సత్య. ఇంకా ఇంకా నాకు ఫోన్లు కూడా చేస్తున్నాడు అతను. అతని ఉద్దేశం ఏంటి? తండ్రిగా నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? ఛీ, అతన్ని చూసి అబ్బాయి ఆనిముత్యం అనుకున్నాను. వినయ్ బాబు ఇలాంటి వాడా? మధు, ఏంటమ్మా రేపే వస్తున్నారంట? ఎవరమ్మా? నీ బావా? ఏంటి నా బావా? బావ వస్తాడని చెప్పాను కదా నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఏంటమ్మా నువ్వు? అతను ఎవరో ఏంటో నాకు తెలియనే తెలీదు. బావంటావేంటి? చిన్నప్పుడు నువ్వు అతనితో ఆడుకున్నావు తెలుసా? చిన్నప్పుడు నేను 1000 మందితో ఆడుకున్నాను. ఇతను ఎలా గుర్తుంటాడు? ఫోటో పెట్టాను కదా, చూడలేవా? చూడలేదు. అయినా రేపు వస్తాడు కదా, ఫోటో ఎందుకులే. చాలా మంచోడు. నా మాట మీద వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నాడు తెలుసా. నీ ఫోటో పంపిస్తానన్నా వద్దన్నాడు. అంత మంచోడు. అంటే నేను ఎలా ఉన్నా చేసుకుంటాడా? అంతే కదా. నేను అతనికి వరుసకి చిన్నత్తనవుతాను. మా పెద్దనాన్న కొడుకు అంటే మా అన్నయ్య కొడుకు. చాలా దగ్గర వాళ్ళు. పాపం చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. అయ్యో అవునా? నానమ్మ తాతయ్య దగ్గర పెరిగాడు. అంటే మా పెద్దనాన్న దగ్గర. చాలాసార్లు చూశాను నేను. అతను కూడా చూశాడు. అందంగా ఉంటాడు. ఎవరు లేకున్నా ఎంత బాగా చదువుకున్నాడు. అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అమెరికానా? నాకు అమెరికా అంటే ఇష్టం లేదమ్మా. నేను వెళ్ళను. అందుకే కేవలం మన కోసమే అమెరికాకి వెళ్ళాడంట. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాడంట. ఏంటి, మన కోసం వదులుకున్నాడా? మరేమనుకుంటున్నావు? తనకి నా అన్న వాళ్ళు లేరు కదా. నన్ను డాడీనే తల్లిదండ్రిగా భావిస్తాడు చూడు. నువ్వెప్పుడు భయపడతావు కదా, నువ్వు పెళ్ళై వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని. ఇప్పుడు అల్లుడు కాదు, కొడుకు రాబోతున్నాడన్నట్టు. అత్త లేదు, మామ లేడు, ఎవ్వరు లేరు. ఆడబిడ్డ లేదు. ఏ కష్టం ఉండదు నీకు. తనకెవరు లేరు కాబట్టి నిన్నెంతగా ప్రేమిస్తాడో చూడు. మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడో చూడు. ఇదంతా నువ్వు నాకు ముందెప్పుడు చెప్పలేదు కదమ్మా. చిన్నప్పుడు ఎప్పుడూ అనేవాడు పెద్దనాన్న. నేనే అతనికి ఉద్యోగం వచ్చే వరకు చూద్దాం అనుకునేదాన్ని. ఇప్పుడు అంతా అనుకున్నట్టే జరుగుతోంది. ఏంటో ఏమో ఏమో చెప్తున్నావు. నీకు ఇదంతా మెల్లిగా అర్థమవుతుందిలే. నువ్వైతే నాన్నని బాగా చూసుకోవాలి. తనకే లోటు రానివ్వద్దు. తల్లి తండ్రి లేని లోటుని నువ్వు తీర్చాలి మధు. తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని, అన్ని ప్రేమల్ని నువ్వే అందించాలి. వింటున్నావా? ముందు పెళ్లి చూపులు కానివ్వమ్మా. అతనికి నేను నచ్చితేనే కదా ఇదంతా. నా కూతురు నచ్చకుండా ఉంటుందా ఎవరికైనా? నా బంగారు తల్లి. అయినా చూడు, అయినా నువ్వు అందంగా లేకున్నా నిన్ను చేసుకునేవాడు. ఎందుకంటే అతను ఈ అత్తకి గౌరవం ఇస్తాడు. ఫోన్లో మాట్లాడాను ప్రొద్దున, అదే చెప్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. నాకెందుకమ్మా టెన్షన్? అతనికి నేను ఏం చెప్పలేదు.
నా కూతురు అందంగా ఉంటుందని. వచ్చాకే సర్ప్రైజ్ ఇస్తాను చూడు. ఇక్కడికి వచ్చాకే తెలుసుకుంటాడు ఈ అత్త ఎంత అందమైన అమ్మాయిని తయారు చేసి ఉంచిందోనని తన కోసం. సత్య, వచ్చారా? రేపే వస్తున్నారటండి మా అన్నయ్య కొడుకు మన మధుని చూడడానికి. మన అమ్మాయిని అందంగా తయారు చేయి. నా కూతుర్ని మెచ్చకుండా ఎవరుంటారు? అందంగా తయారు చేసాడు ఎందుకండి? నా కూతురికి ఏంటి అందం తక్కువ? నా అల్లుడు కేవలం రేపు పెళ్లి చూపులు జరిపించాలని మాత్రమే వస్తున్నాడు. ప్రొద్దున ఫోన్లో మాట్లాడానండి. కళ్ళు మూసుకొని తాళి కట్టమంటావా అత్త అని అడిగాడు. అవునా? అంటే ఈ సంబంధం ఖాయమైనట్టేనా? సార్ అయితే ఒకటేసారి నన్ను విడిచిపెట్టాడు. ఈరోజు అసలు ఇంటికి రాలేదు. ఆఫీస్కి రోజు తీసుకెళ్తానన్నాడు. మరి నేను రావట్లేదని తెలిసిందా? కనీసం ఎందుకని కూడా అడగట్లేదు. నాన్న ఫోను డబ్బులు ఇచ్చేసి ఉంటాడు. కనీసం మాట వరుసకైనా ఎందుకని అడుగుతాడు అనుకున్నాను. తనకి నేనంటే ఇష్టం లేదేమో. ఛీ, అయినా నేను ఎందుకలా ఆలోచిస్తున్నాను? అతను ఏదో నాకు ఉద్యోగం ఇచ్చి సాయం చేద్దామనుకున్నాడు. నేనేమో ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాను. చాలా మంచి సంబంధం అండి. చూడండి, జీవితాంతం మనం ఎంత సంతోషంగా ఉంటామో. ఇంత మంచి సంబంధం నాకు రావడమే ఎక్కువ. అమ్మ మాట మీద నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అమ్మ నాన్నని బాగా చూసుకుంటాడన్నట్టు. ఒక్కసారిగా గుండెలో భారం అంతా దిగిపోయింది. గుండె అంతా బరువుగా ఉండే. సూర్య, ఏం ఆలోచిస్తున్నావు? గుండెలో భారం ఏంటి? కూతురు గురించి ఏం ఆలోచించొద్దని చెప్పాను కదా. నువ్వు చూడు, రేపు అల్లన్ని చూశాక నీకే తెలుస్తుంది. అవును, నాన్న 2-3 రోజుల నుంచి ఏదోలా ఉంటున్నాడు. ఏమైంది నాన్న? నా బెంగంతా నీ గురించే తల్లి. ఎలాంటి వాడొస్తాడోనని, నీకెప్పుడెప్పుడు పెళ్లి చేయాలా అని. నా గురించా? నువ్వు నా కోసం జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తానన్నావు చూడు. అసలు నాకు అప్పుడు ఏ సంతోషం కలగలేదు. నీకు మంచి అబ్బాయి దొరుకుతాడంటే చాలు. నీకు మంచి అబ్బాయితో పెళ్లి జరిగిందంటే ఇంతకన్నా సంతోషం నాకు ఉండదు తల్లి. ఈ పెళ్లి నువ్వు చేసుకుంటే మాత్రం నేను ఇంకెప్పుడు బాధగా ఉండను చూడు. మీరే కాదండి, నేను కూడా. మీరు భయపడకండి, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నా అల్లుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు. మీకు తెలుసా, అమెరికాలో ఉండాల్సిన వాడు మనకిష్టం లేదని ఇక్కడే ఉంటాడంట. అక్కడ కంపెనీ కూడా మారిపోయాడు. మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. అవునా? మంచి జాబ్ ఉందంటున్నావు, మంచి గుణం ఉందంటున్నావు, డబ్బు ఉందంటున్నావు. అందంతో పనేంటి కానీ అబ్బాయి బాగుంటాడా? కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉంటాయా? ఏం మాట్లాడుతున్నారండి? అలాంటి వాడికి నా కూతుర్ని ఎందుకు ఇస్తాను? అన్ని విధాలా మంచోడు. మీకు ఫోటో చూపిస్తానండి. నీతో కూడా మాట్లాడతానన్నాడు. సాయంత్రం వచ్చాక మాట్లాడిస్తానని చెప్పాను. మాట్లాడడం ఎందుకులే, రేపు మాట్లాడతా. రండి. ఏంటో ఏమో, నేను అసలు ఆ ముసలోని కాపాడకుండా ఉండాల్సింది. అతన్ని కాపాడినందుకే కదా ఈసారి నాకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు నాకు పెళ్ళంట. ఇంకెప్పుడు కలవలేను. అందుకే అమ్మ చెప్పినట్టు వినాలి. అతని గొంతు వినపడగానే ఏదో అయింది. చూడొద్దే చూడొద్దే అని మనసులో ఎన్నోసార్లు చెప్పాను. చూసేశాను. అక్కడితో ఆగిపోతే బాగుండేది కదా. రోజు తన గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. తను కనబడగానే మళ్ళీ మాటలు. అసలు ఎవరితో మాట్లాడను నేను. అలాంటిది అతను ఆఫీస్కి వెళ్ళాను. జాబ్ చేస్తానన్నాను. ఫోన్ తీసుకున్నాను. అసలు ఏం చేశానో ఏమో. 2 రోజులు ఎంత చెరిపేసినా అతడి సుందర రూపం, ఆ మొహం మీద చిరునవ్వు అస్సలు చెరిగిపోవట్లేదు. మర్చిపోలేకపోతున్నాను. మధు, సార్, సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? నీకేది అడగాలనిపించినా నన్ను అడగమని చెప్పానా? మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా సార్. ఏంటి? మీరు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఛీ, నేను అందంగా లేనా? అసలేం బాలేనా? నీ ఈడో జోడో కాననా? అలసైపోయానా? అసలేమీ కానా? అసలు ఈ ఆస్తులు డబ్బులు ఇవన్నీ ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో? నాకు సార్ వాళ్ళకి సమానంగా ఆస్తులు ఉండుంటే నేను వెళ్ళి అడిగేదాన్ని నన్ను పెళ్లి చేసుకుంటారా అని.
నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఐ లవ్ యూ సార్. వినయ్ సార్, ఐ లవ్ యూ. నాకు ఎవరిని చూడాలనిపించట్లేదు. మీరు తప్ప నాకెవ్వరూ కనిపించట్లేదు. ఎందుకు ఇలా చేశారు? నేనేం తప్పు చేశాను? మీరు నన్ను మోసం చేశారు. నా మనసుని నాకు తెలియకుండానే దొంగలించేశారు. అది ఇప్పుడు నా దగ్గరికి రానంటోంది. మీ దగ్గరే ఉంటానంటోంది.